ఆగస్టు 11 రోజు ఇరాన్కి చెందినటువంటి మెహర్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, 7 డెడ్ ఇన్ బ్రాల్ అబ్రాడ్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్. పర్షియన్ గల్ఫ్ లో మోహరించినటువంటి అమెరికాకు చెందిన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక ఏదైతే ఉందో, ఈ నౌకలో ఒక చిన్న గొడవ జరిగిందట. అమెరికా సైనికులే ఒకరినొకరు కొట్టుకున్నారు, ఒకరినొకరు చాకులతో బ్లేడ్లతో దాడులు చేసుకున్నారట. ఈ గొడవలో అమెరికాకు చెందిన 7 సైనికులు మరణించారు, 7 తీవ్రంగా గాయపడ్డారని పత్రిక కథనం. కాస్తైనా నమ్మేలా ఉందా కథనం? దాంతో వరల్డ్ మీడియా మొత్తం ఈ కథనాన్ని లైట్గా తీసుకుంది. కానీ ఈరోజు వెస్టర్న్ మీడియాలో వచ్చిన కథనాలతో ఒక్కసారిగా వరల్డ్ మీడియా అలర్ట్ అయ్యింది. అమెరికన్ పార్లమెంటులో అయితే రచ్చరచ్చ నడుస్తుంది. డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి లా మేకర్స్ రిపబ్లికన్ పార్టీ వాళ్ళను నిలదీస్తున్నారు. ముఖ్యంగా ఈ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెక్సెట్ కి ఒక లెటర్ కూడా రాశారు. ఇంతకీ అబ్రహం లింకన్ యుద్ధ నౌకలో అంతలా ఏం జరుగుతోంది? ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెహర్ న్యూస్ కథనం ప్రకారం ఈ యుద్ధ నౌకలో ఉన్నటువంటి సేలర్స్, మెరీన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ కుటుంబ సభ్యులకి పదే ఫోన్లు చేసి, మెయిల్లు చేసి, మేమిక్కడ నరకం అనుభవిస్తున్నాము, దీనికంటే చావడమే మేలని రోజు ఏడుస్తున్నారట. దాంతో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తున్నారు. డిఫెన్స్ కార్యాలయానికి వెళ్లి ధర్నాలు చేస్తున్నారు. దాంతో యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ బ్రాడ్ కూపర్, అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ సేలర్స్ ప్రాబ్లం, ఎందుకు వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు? ఇది తెలుసుకునేందుకు అబ్రహం లింకన్ కి ఒక అడ్వైజర్ని పంపించాడు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకలోకి అడ్వైజర్ వచ్చాడు. ఒక చిన్న స్పీచ్ ఇస్తున్నాడు. వచ్చి రాగానే సైనికులు అంటే ఇలా ఉంటారా? సైనికుల మనోబలం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, మనం ఎవరి కోసం పోరాడుతున్నాం, దేశం కోసం పోరాడుతున్నాం, ఇలా కొన్ని నీతి వాక్యాలతో ఒక చిన్నపాటి స్పీచ్ ఇస్తున్నాడట. ఒరే నాయనా, ఇక్కడ తినడానికే తిండి లేదంటే వీడేంటి నీతి వాక్యాలు వల్లిస్తున్నాడని చెప్పి ఒక సైనికుడు వాటర్ బాటిల్ తీసుకుని అడ్వైజర్ పైన విసిరాడట. ఆల్రెడీ యుఎస్ నేవీ లీడర్షిప్ పైన పీకలోతు కోపంతో ఉన్న మరికొంతమంది సైనికులు కూడా ఇదే అదునైన ఛాన్స్ అని చెప్పి వాళ్ళు కూడా బాటిల్ తీసుకుని అడ్వైజర్ పైన విసిరారట. దాంతో ఈ రెబల్ సైనికులకి, లీడర్షిప్కి అనుకూలంగా ఉన్నటువంటి సైనికులకి మధ్య చిన్న తోపులాట జరిగింది. మెల్లిమెల్లిగా తోపులాట కాస్త పెద్దదయ్యింది. సైనికుల దగ్గర గన్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ కోసం కొన్ని చాకులు, బ్లేడ్లు కూడా ఉంటాయి. వీళ్ళు ఏం చేశారు, ఆ చాకులు, బ్లేడ్లతో ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ దాడిలో 7 సైనికులు అక్కడికక్కడే మరణించారట. 7 సైనికులు తీవ్రంగా గాయపడ్డారట. ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఇరాన్కి చెందినటువంటి మెహర్ న్యూస్ ఏజెన్సీ చెప్తుంది. ఈ కథనం మొత్తం విన్నాక ఫస్ట్ నా మైండ్లోకి ఏమొచ్చిందంటే, అడ్వైజర్ పైన బాటిల్ వేయడం, ఆ తర్వాత పక్కనున్నోళ్ళు బాటిల్ వేయడం, నైఫ్లు, చాకులు తీసుకొని ఒకరినొకరు దాడి చేసుకోవడం, ఇంత డీటెయిలింగ్గా ఈ న్యూస్ ఏజెన్సీకి ఎలా తెలుసు? జరిగింది ఎక్కడ? పబ్లిక్లో కాదు, అబ్రహం లింకన్ యుద్ధ నౌకలో జరిగింది. దీని అర్థం ఏంటి? దూరం నుంచి దుర్బిణితో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నారు. సో అమెరికన్ యుద్ధ నౌకల పైన ఇరాన్ సైనికులు దూరం నుంచి అబ్జర్వ్ చేసి పెట్టారు. ఎంతలా అబ్జర్వ్ చేసి పెట్టారంటే బాటిల్ వేసుకున్నది కూడా కనిపిస్తుంది వాళ్ళకి. ఇదంతా నేను ఇమాజినేషన్ చేసుకున్నాక ఫస్ట్ నాకు గుర్తుకొచ్చిన డైలాగ్ ఏంటంటే, ఇది నేను ఆ దుర్బిన్ వేసుకుని ఎవడైతే చూస్తుండో ఆ సైనికుడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. చూస్తున్నది ఎవరు? ఇరాన్ సైనికులు. ఇరాన్ సైనికులకు అమెరికన్ సైనికులు అంటే అస్సలు పడదు. వాళ్ళు కొట్టుకుంటే అరే కొట్టుకుంటున్నారంటే అని బాధపడతాడా, లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఆఫ్ కోర్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఖచ్చితంగా వాడి మనసులో ఒక డైలాగ్ వేసుకొని ఉంటాడు. జాతిరత్నాల మూవీలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. నేను చెప్పడం ఎందుకు, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అది ఏ డైలాగో కింద కామెంట్లో మీరే రాయండి. ఈ పత్రిక కథనం ఇప్పటివరకు ఏదైతే చెప్పామో ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది. దీని పూర్తి నిజాలు ఇంకా బయటకు రాలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఈ వీడియోలో ట్రంప్ ఫుడ్ ట్రక్కులో దాక్కొని ఎలా టర్కీ విడిచి వెళ్ళిపోయాడో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? నెల రోజుల తర్వాత బయటకు వచ్చింది. కాబట్టి ఇరాన్ న్యూస్ ఏజెన్సీ ఏదైతే ఈ కథనం ప్రచురించిందో దీని ఫుల్ డీటెయిల్స్ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. నిజం అనేది ఎప్పుడు కూడా లేట్ అవుతుందేమో కానీ పూర్తిగా అయితే ఆగదు. కాకపోతే మెహర్ న్యూస్ ఏజెన్సీలో లాస్ట్లో 2 సెంటెన్సెస్ యాడ్ చేశాడు. A growing unrest among the carrier's crew has exposed mounting pressure inside the US military amid a prolonged deployment. ఇరాన్ యుద్ధం కారణంగా చాలా రోజుల నుంచి ఈ నావికులు సముద్రంలోనే యుద్ధ నౌకలో ఉండిపోయారు. దాంతో వాళ్ళ పైన మెంటల్ ప్రెషర్ రోజుకి పెరిగిపోతుంది. దీని కారణంగానే గొడవలు జరుగుతున్నాయని పత్రిక రాసింది. గొడవ నిజంగా జరిగిందా లేదా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఈ రీజన్ ఏదైతే మెహర్ న్యూస్ ఏజెన్సీ చెప్పిందో అది కన్ఫర్మ్ అయ్యింది. ఈరోజు ఎవరు కన్ఫర్మ్ చేశారు? వెస్టర్న్ పత్రికలు కన్ఫర్మ్ చేశాయి. మెయిన్ మీడియా అయితే దీనిపైన పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ మెహర్ న్యూస్ ఏజెన్సీలో ఈ కథనాలు ప్రచురితం అయ్యాయో, క్యూరియాసిటీ ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఉంటారు కదా, 2 పత్రికలు, స్టార్స్ అండ్ స్ట్రైప్స్
నేవీ టైమ్స్, ఈ 2 పత్రికలు కూడా దీనిపైన ఫుల్ ఫోకస్ చేశాయి. అరే, ఈ కథనాన్ని కనుక మనం హైలైట్ చేసి నిజాలు తేలిస్తే మన పేపర్లో రాత్రికి రాత్రి లైమ్ లైట్లోకి వస్తాయి అనుకున్నారో ఏమో. ఈ స్టోరీ పైన ఫుల్ ఫోకస్ పెట్టాయి ఈ 2 పత్రికలు. నిజాలు బయటకు రావాలంటే ఏం చేయాలి? 1, సముద్రంలో ఉన్నటువంటి అబ్రహాం లింకన్ యుద్ధ నౌకలోకి వెళ్ళాలి. దరిదాపుల్లోకి వెళ్ళినా వేసేస్తారు. 2, యుద్ధ నౌకలో ఉన్నటువంటి సేలర్స్, మెరీన్స్ ఎవరితో టచ్లో ఉంటారు? కేవలం తమ ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే టచ్లో ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఈ కథనాల్లో ఎంతవరకు నిజం ఉందని అడిగితే పూర్తిగా తేటతెల్లమవుతుంది. ఈ చిన్న లాజిక్ని పట్టుకొని ఈ 2 పత్రికలు కూడా ఈ సేలర్స్ అండ్ మెరైన్స్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాయి. ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారో తెలుసుకునే ముందు ఫస్ట్ అసలు ఇష్యూ ఏంటో చెప్తాను. లాస్ట్ ఇయర్ అంటే 2025 నవంబర్లో ట్రంప్ ఏం చేశాడు? ఇరాన్ని ముట్టడించడానికని చెప్పి ఈ యుద్ధ నౌకల్ని పంపించాడు. నవంబర్ 2025లో. ఫిబ్రవరి 28 రోజు ఇరాన్ పైన అటాక్ జరిగింది. ఇరాన్ వార్ స్టార్ట్ అయింది. అంటే ఇరాన్ వారికి 4 నెలల ముందే యుద్ధ నౌకని ముందుగానే పంపించారు సేఫ్టీ కోసం. యుద్ధం స్టార్ట్ అయ్యి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలు, అంతకుముందు 4 నెలలు, మొత్తం 10 నెలల నుండి ఈ యుద్ధ నౌక సముద్రంలోనే ఉంది. యుద్ధానికి ముందు జస్ట్ ఒక్కసారి యుద్ధ నౌక ఒమన్ తీరానికి వచ్చి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి వాళ్ళు సముద్రంలోనే ఉన్నారు, ఒడ్డుకు రాలేదు. సాధారణంగా యుద్ధ నౌకల్లో పనిచేసే సేలర్స్ కానీ మెరీన్స్కి కానీ షిఫ్ట్ ఎలా ఉంటుందంటే 180 రోజుల షిఫ్ట్ ఉంటుంది. ఆ తర్వాత హాలిడేస్ ఇస్తారు. ఆ 180 డేస్ కూడా మొత్తంగా సముద్రంలో ఉండేయండి. మధ్య మధ్యలో పోటీకి వస్తూ పోతూ ఉంటాయి. కాస్త భూమి మీదకి వచ్చి అలా రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు 263 డేస్ నుంచి ఈ సేలర్స్ అండ్ మెరీన్స్ పోర్టుకి రాకుండా సముద్రంలోనే ఉన్నారు. దాంతో వాళ్ళు మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు. ఇన్ని రోజులు భూమి మీదకి రాకుండా కేవలం సముద్రంలోనే ఉండడం వాళ్ళకి అలవాటు లేదు. ఒక యుద్ధ నౌక పోర్టుకి రాకుండా సముద్రంలోనే ఇన్ని రోజులు 263 డేస్ ఉండడం వియత్నాం వార్ తర్వాత ఇదే ఫస్ట్ టైం. నేను అమెరికా యుద్ధ నౌకల గురించి మాట్లాడుతున్నా. వియత్నాం వార్ టైంలో ఇది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికాకి ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. ఇది ఫస్ట్ టైం 263 డేస్ నుంచి ఒక యుద్ధ నౌక సముద్రంలోనే ఉండడం. కాబట్టే యుద్ధ నౌకలో ఉన్నటువంటి సేలర్స్ అండ్ మెరీన్స్ కింద మీద అవుతున్నారు. మెంటల్ స్ట్రెస్తో పిచ్చోళ్ళు అవుతున్నారు. అబ్రహాం లింకన్ యుద్ధ నౌకలో మొత్తం 5000 సేలర్స్ అండ్ మెరీన్స్ ఉన్నారు. లాస్ట్ వీక్ థర్స్డే రోజు శాన్ డియేగో పోర్టులో ఒక మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో సేలర్స్ అండ్ మెరీన్స్ యొక్క ఫ్యామిలీస్ కూడా పాల్గొన్నారు. ఆల్మోస్ట్ ఒక 200 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మీటింగ్లో పాల్గొన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ గగ్గోలు పెడతా ఉంటే దద్దరిల్లిపోయిందట పోర్టు. లిటరల్లీ ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు. ఒక భార్య మాట్లాడుతూ, సార్, ఈరోజు నా హస్బెండ్ ఫోన్ చేసి ఇక్కడ నేను ఎంత నరకం అనుభవిస్తున్నా అంటే అసలు రేపు అనే రోజు రాకపోతే బాగుండు అని దేవుని ప్రార్థిస్తున్నా అంటున్నాడట. అంటే ఓ దేవుడా నన్ను తీసుకుపోయిగా అని ప్రార్థిస్తున్నాడట. అంత నరకం అనుభవిస్తున్నాడు. ఇక మరికొంతమంది కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఏం చేశారంటే యుద్ధ నౌకలో కనీసం ఫుడ్ సప్లైస్ కూడా సరిగా లేవట. డ్రింకింగ్ వాటర్ మురికి నీరు లాగా ఉందట. వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ మరియు నేవీ నుంచి వచ్చే కనీస సరుకులు కూడా రావట్లేదట, అందట్లేదట. సిస్టమ్ మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది. దాంతో త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చేస్తా అని చెప్పి కమాండర్ వాళ్ళకి భరోసా ఇచ్చాడట. మరి పరిష్కారం ఎలా చేస్తాడు? టెంపరీ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతడికే తెలీదు. ఇక ఈ నేవీ టైమ్స్ అనే పత్రిక యుద్ధ నౌకలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భార్యని ఇంటర్వ్యూ చేశారు. ఆ భార్య ఏం చెప్పిందంటే యుద్ధ నౌకలో ఉన్నటువంటి తన భర్త కొద్ది రోజుల క్రితం ఆ మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేక యుద్ధ నౌక నుండి దూకి ప్రాణాలు తీసుకోబోయాడట. వెంటనే పక్కనే ఉన్నటువంటి ఇతర మెరీన్స్ ఆ వ్యక్తిని కాపాడారు. ఇప్పుడు ఆ వ్యక్తి భయపడుతున్నాడట. ఎవరైతే వైఫ్ మాట్లాడుతుందో ఆమె పేరు అనబెలే లోమా. హీ స్కేర్డ్. నా భర్త భయపడుతున్నాడు. హీ థింక్స్ హీ విల్ గెట్ ఏ డిస్ఆనరబుల్ డిశ్చార్జ్. సూసైడ్ అటెంప్ట్ చేసినందుకు నా భర్తని డ్యూటీలో నుంచి అవమానించి తీసేస్తారు అని భయపడుతున్నాడు. డ్యూటీలో నుంచి తీసేస్తే ఇట్స్ ఓకే, కానీ అవమానించి తీసేస్తే ఒక సైనికుడికి అంతకంటే చావే బెటర్ అనిపిస్తుంది. నా భర్త పెద్ద తప్పేమీ చేయలేదు. మెంటల్ స్ట్రెస్ పీక్లోకి చేరుకొని ఇక దీనికంటే చావే బెటర్ అని బస్ట్ అవుట్ అయ్యాడు. 13 సంవత్సరాల నుంచి నా భర్త దేశానికి సేవ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిన్న తప్పు కారణంగా అతడిపైన యాక్షన్ తీసుకొని సర్వీస్లోకి వెళ్ళి తీసేస్తే ఎంత కుమిలిపోతాడు. అసలే 250 రోజుల నుంచి వాటర్లోనే ఉండి మెంటల్ స్ట్రెస్తో ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఈ డ్యూటీ గురించి కూడా అతడు స్ట్రెస్ తీసుకోవడం అవసరమా అని తన భర్త గురించి ఏడుస్తూ మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు అలాగే ఉండిపోయారట. ఇక ఈ నేవీ టైమ్స్ పత్రిక మరొక వైఫ్ని ఇంటర్వ్యూ చేశారట. ఆవిడ భర్త కొద్ది రోజుల క్రితం కొంతమంది మరణించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కాపాడారట. ఈ ఇంటర్వ్యూలో బట్టి ఒకటైతే కన్ఫర్మ్ అవుతుంది, వార్ షిప్స్ నుంచి సముద్రంలోకి దూకి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్న వార్తలు 100% నిజమని అర్థమవుతుంది. ఇక కొంతమంది భార్యలు అంటున్నారట, నా భర్త పరిస్థితి ఎలాగుందో
అతని గురించి ఎలాంటి సమాచారం మాకు అందట్లేదు, ఫోన్లు కూడా చేయనీయట్లేదట. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే అపోజిషన్ పార్టీస్ మాట్లాడకుండా ఎలా ఉంటాయి? డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి బ్లూమెంతాల్ అనే ఒక లా మేకర్ యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్కి ఒక లెటర్ రాశాడు ఈరోజు. యుద్ధ నౌకలు సముద్రంలో ఇంకా ఎన్ని రోజులు ఉండబోతున్నాయి? మెంటల్ స్ట్రెస్ని తట్టుకోలేక సైనికులు సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారనే కథనాలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? దీనిపైన మాకు వెంటనే ఎక్స్ప్లెనేషన్ కావాలి. సీరియస్ కన్సర్న్ ఇది. సైనికులకు అందవలసిన బేసిక్ సప్లైస్ కూడా అందట్లేదు. వాటర్ కంటామినేషన్ ఉంది, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ వాళ్ళది దారుణంగా ఉంది, సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా సరిగా లేవని వార్తలు వస్తున్నాయి. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తారు అని ఆ లా మేకర్ పీట్ హెగ్సెత్కి ఒక లెటర్ రాశాడు. ఈ లెటర్ సంగతి బయటకు రాగానే CNN వెళ్ళి యుఎస్ నేవీని ప్రశ్నించింది. ఇలా డెమోక్రటిక్ లా మేకర్ మీకు లెటర్ రాశాడట కదా, దీనిపైన మీరు ఏం ప్రతిస్పందిస్తారు అని. దానికి యుఎస్ నేవీ ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. వీ హ్యావ్ నాట్ అబ్జర్వ్డ్ అన్ ఇంక్రీజ్ ఇన్ సూసైడల్ ఐడియేషన్స్. సైనికుల్లో సూసైడ్ థాట్స్ వస్తున్నాయన్న వార్తలో ఎలాంటి నిజము లేదు. మాకైతే అలాంటి సమాచారం అందలేదు. మేమైతే అలాంటివేమీ గమనించలేదు. మేము ఎప్పటికప్పుడు సైనికులతో టచ్లోనే ఉన్నాం. వి టేక్ ఎవ్రీ సర్వీస్ మెంబర్స్ వెల్ బీయింగ్ సీరియస్లీ. ప్రతి ఒక్క సైనికుడి గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. హ్యావ్ రిలీజియస్, మెడికల్ అండ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ఇలాంటి టైంలో మెంటలీ టఫ్గా ఉండడానికి రిలీజియస్ ప్రీచర్స్ని అక్కడ అరేంజ్ చేశాం. హైలీ అడ్వాన్స్డ్ మెడికల్ హెల్ప్ ప్రొవైడ్ చేస్తున్నాం. మెంటల్ హెల్త్ సరిగా ఉండడానికి, మానసిక ఒత్తిడిని తట్టుకోవడానికి స్పెషల్ ప్రొఫెషనల్స్ని ఉంచాం అక్కడ. కాబట్టి కంగారు పడాల్సిన పనేం లేదని యుఎస్ నేవీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. మైక్ లెవిన్ అనే మరొక డెమోక్రటిక్ లా మేకర్ కూడా ఎక్స్లో ఈ సమస్య గురించి ప్రశ్నించాడు. షవర్లు బూజు పట్టి ఉన్నాయట, టాయిలెట్లు మొత్తం బ్రోక్ అయి ఉన్నాయి, తాగడానికి సరిగా వాటర్ కూడా లేవట, కొద్దిగా ఆదా చేసుకుంటూ తాగుతున్నారు. స్పేస్లో ఉంటే ప్రికాషన్ తీసుకుంటారు చూడు, అలా. బాగా తింటే బాత్రూమ్కి పదే పోతాం, కాబట్టి మీల్స్ కూడా కట్ డౌన్ చేశారు. జస్ట్ ఒక ½ కప్ రైస్, 2 టార్టిలాస్ ఇస్తున్నారట తినడానికి. ఒక ఫ్యామిలీ మెంబర్ ఏం చెప్పిందంటే, షిప్లో ఉన్నటువంటి డాక్టర్ వార్నింగ్ ఇచ్చాట, మరికొన్ని రోజులు పోర్టుకి వెళ్లకుండా సముద్రంలోనే ఉంటే వీళ్ళంతా పిచ్చోలు అవుతారని. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. సైనికుల్లో మొరాల్ మొత్తానికి కూడా తగ్గిపోయిందట. కొంతమంది ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. మెల్లిమెల్లిగా మరికొంతమందిలో కూడా సూసైడ్ థాట్స్ వస్తున్నాయట. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరొక లా మేకర్ సేత్ మౌల్తన్, ఇతడు కూడా ఈరోజు CNNకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. సాడ్లీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. నాకు దీంట్లో ఆశ్చర్యమేమీ అనిపించలేదు. సైనికులకి ఇలా మెంటల్ హెల్త్తో బాధపడుతున్నారు, మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు అని చెప్తే దీన్ని కూడా ఒక ఫన్గా తీసుకునే ప్రెసిడెంట్ మనకున్నాడు, కమాండర్ ఇన్ చీఫ్ మనకున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండగా సైనికులకి ఈ గతి పట్టడంలో నేనైతే పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు. అలాగే మనకు ఒక దిక్కుమాలిన డిఫెన్స్ సెక్రటరీ ఉన్నాడు. ట్రూప్స్ బతుకున్నారా లేదా అన్న దానిపైన ఫోకస్ చేయకుండా వాళ్ళ టెస్టోస్టెరాన్ టెస్ట్లపైన ఫోకస్ చేస్తున్నాడు. ఇరాన్ వార్లో ఏ ఒక్క సైనికుడు కూడా ఇష్టంతో పాల్గొంటున్నట్టు నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఇది అనవసరమైన యుద్ధం అని డెమోక్రటిక్ పార్టీ లా మేకర్ చెప్తున్నాడు. అయితే బ్లూమెంతర్ లా మేకర్ తన లేఖలో మరొక ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశాడు. ఇప్పుడు పరిస్థితి చాలా టెన్స్గా ఉంది కాబట్టి 10 నెలల నుంచి నువ్వు యుద్ధ నౌకని సముద్రంలో ఆపావు. రేపొద్దున వేరొక యుద్ధం వస్తుంది. ఎందుకంటే యుద్ధాలు అనేవి చెప్పిరావు. ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో ఎవరికి తెలియదు. అమెరికా ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని దేశాలతో శత్రుత్వం పెట్టుకుంది. మరి రేపొద్దున ఏదైనా వేరే యుద్ధం వస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ సైనికులంతా కూడా అలసిపోయి ఉన్నారు. మరి ఆ యుద్ధం ఎవరు చేస్తారు? రేపటి యుద్ధానికి రెడీనెస్ ఏంటి? దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అమెరికా నిర్ణయాలు తీసుకోవాలి. అదే పనిగా ఇరాన్తో యుద్ధం చేస్తా అంటే ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా ఆలోచించాలి. అలాంటి ఆలోచన లేదు కాబట్టే అమెరికాకి ఈ గతి పట్టింది అని లామేకర్ బ్లూమెంతాల్ తన లేఖలో అంటున్నాడు. ఇది చల్లదన్నట్టు మార్చి నెలలో ఇరాన్ ఈ అబ్రహాం లింకన్ పైన ఒక అటాక్ చేసింది. అఫ్కోర్స్ అమెరికా దీన్ని ఒప్పుకోవట్లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అంటోంది. ఆ ఫైర్ బ్రోకౌట్లో అబ్రహాం లింకన్కి చెందినటువంటి కొంత పార్ట్ డ్యామేజ్ అయింది. ఈ యాక్సిడెంట్లో యుద్ధ నౌకలో ఉన్నటువంటి సేలర్స్ ఎవరు మరణించలేదు. కాకపోతే 600 బెడ్స్ అనేవి లాస్ అయ్యాయి. అంటే ఇప్పుడు యుద్ధ నౌకలో ప్రతి ఒక్కరికి కూడా వారి బెడ్ అలాట్ అయి ఉంటుంది. ఇప్పుడు 600 బెడ్స్ డ్యామేజ్ అయ్యాయంటే 600 మిగతా వాళ్ళతో అడ్జస్ట్ చేసుకొని పడుకోవాలి. అంటే పడుకోవడానికి ప్లేస్ కూడా సరిగా లేదు, వాళ్ళకి తినడానికి తిండి సరిగా లేదు. పోనీ వాటర్ తాగి బతుకుదామా అంటే వాటర్ మొత్తం మురికి నీళ్ళలాగా వస్తున్నాయి. ఇక ఎలా బతుకుతారు? కాబట్టి దీనికంటే చావే బెటర్ అని చెప్పి సముద్రంలో దూకి చావడానికే ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు. ప్రపంచంలోనే డిఫెన్స్ కోసం హైయెస్ట్ ఖర్చు పెట్టే దేశం అమెరికా. భారతదేశం కంటే ఆల్మోస్ట్ 4.5 రెట్లు ఎక్కువగా ఖర్చు పెడుతుంది. నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సైనికుల మానసిక శక్తిని కొనలేవు. రష్యాలో వార్ జరుగుతుంది, 5 ఏళ్ల నుంచి జరుగుతుంది.
మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అది చాలదనంటే ఇప్పుడు సెప్టెంబర్లో ఎలక్షన్స్ తర్వాత మరొక 5 లక్షల మందిని కొత్తగా డిప్లాయ్ చేయబోతున్నాడు. సెకండ్ వరల్డ్ వార్లో 5 ఏళ్ల పాటు సైనికులు ఎలా పోరాడారు? సైనికుల్లో అప్పుడున్నంత స్ట్రెంగ్త్ ఇప్పుడు లేదు, ముఖ్యంగా ఈ వెస్టర్న్ సైనికుల దగ్గర. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ యుద్ధానుభవం తెలీదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఒక్కోసారి ఈ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్లస్ అవుతుంది, మైనస్ కూడా అవుతుంది. ఇప్పుడు అదే మైనస్ అవుతుంది వాళ్ళకి. ఏ గొడవ జరిగినా ఇప్పటి వరకు బటన్ నొక్కుంటా వచ్చింది. ఇప్పుడు ఆ బటన్లు పనిచేయట్లేదు. బటన్ నొక్కి 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 చేతులు నొప్పి పెడుతున్నాయి, కానీ ఇరాన్ మాత్రం వినట్లేదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని అటాక్ చేయాలంటే గ్రౌండ్ అటాక్ చేయాలి. సముద్రంలో ఉండడానికే అష్ట కష్టాలు పడుతున్నారు. మరి గ్రౌండ్ అటాక్ చేసి ఇరాన్ సైన్యంతో యుద్ధం చేస్తారా? నరికి పడేస్తారు వాళ్ళు. ఇరాన్ సైనికులు చావుకి తెగించారు. ఉంటే ఉంటిమే, పోతే పోతేమని. మరి వెస్టర్న్ దేశాల సైన్యం అలా తెగించగలుగుతారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుద్ధం ప్రారంభమైన మొదట్లో గల్ఫ్లో ఉన్నటువంటి యూఎస్ బేసెస్ మీద ఫస్ట్ టైం ఇరాన్ అటాక్ చేసింది. గల్ఫ్లో ఉన్నటువంటి అనేక యూఎస్ బేసెస్ ధ్వంసమయ్యాయి. అప్పుడు ఈ అమెరికన్ సైనికులు ఏం చేశారండి? ఆ బేస్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా సివిలియన్స్ ఉండే ప్రాంతాల్లోకి వెళ్ళి 4 స్టార్ 5 స్టార్ హోటళ్లు బుక్ చేసుకుని లాడ్జుల్లో ఉండడం మొదలుపెట్టారు. డబ్బులన్నీ అమెరికన్ గవర్నమెంటే పే చేస్తుంది. ఇది వాళ్ళ సీరియస్నెస్. అఫ్కోర్స్ యూఎస్ నేవీయే అలా చేయమని వాళ్ళకి చెప్పుంటుంది. వాళ్ళేమీ ఇండివిజువల్గా డిసిజన్ తీసుకున్నారని నేనేం వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు. వెస్టర్న్ దేశాల గ్రౌండ్ లెవెల్ సిస్టమ్ ఎంత వీక్గా ఉంటుందో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు తెలిసి ఈ సమస్య ఇక్కడితో అయిపోదు. రాబోయే కొన్ని రోజుల్లో చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. డెమోక్రాట్స్ వదిలిపెట్టారు. ఇప్పటివరకు ట్రంప్ ఎకానమిక్ ప్రెషర్ మాత్రమే ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు మిలిటరీ ప్రెషర్ కూడా స్టార్ట్ అయింది. నిజం చెప్పాలంటే ఈ పరిస్థితుల్లో నాటో దేశాలు అమెరికా హెల్ప్ కోసం రావాలి. మేబీ వచ్చేవి కావచ్చు కూడా. కానీ యుద్ధం ప్రారంభమైన మొదట్లో వెనుజులా జరిగినటువంటి ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ట్రంప్ గాల్లో ఉండే అప్పుడు అహంకారంతో నోరు జారాడు. మిత్రదేశాలను కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని అవమానించాడు. అందరినీ దూరం చేసుకున్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారంతో విర్రవీగితే ఏం జరుగుతుందో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మేబీ నువ్వు అగ్రరాజ్యం కావచ్చు, కానీ నీ మిత్ర దేశాలు కదా, ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఫస్ట్ టైం ఇవ్వ అన్నందుకు ట్రంప్ అలిగాడు. ఆ తర్వాత యూకే ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి నేను యుద్ధ నౌకలు పంపిస్తాను అని ట్రంప్తో అంటే ఇప్పుడేం అవసరం లేదు మాకు, ఇరాన్తో యుద్ధం గెలవడానికి చటాక్ యుద్ధ నౌకలు మాకేం అవసరం లేదు అని తీసి పరేశాడు. ఎంత బలుపండి. ఆ అహంకారానికి పనిష్మెంట్ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అమెరికా దేశం వీక్ కాదండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ వీక్. ఇదే పరిస్థితుల్లో ఇంకే ప్రెసిడెంట్ ఉన్నా దీన్ని బెటర్గా డీల్ చేసేవాడు. ఇప్పుడు అమెరికాకు కావాల్సింది మిలిటరీ శక్తి కాదు, డిప్లొమసీ. ఇప్పటికీ ట్రంప్కి ఇది అర్థం కావట్లేదు. ముందు ఏం జరగబోతుందో జరిగిన వెంటనే రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.